ఒకటి ఏం సమాచారం తీసుకుపోయారు వాళ్ళు, ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్? ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకపోయారు. ముఖ్యమంత్రి అంటాడు మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం రేవంత్, కేసీఆర్ని ఏదో ఈ రాయి కట్టుకొని నిలబడి సావు, ఆ రాయి కట్టుకొని నిలబడి సావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుసేన్ సాగర్లోనో మూసిలోనో పడేస్తారు. ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి, నీకు, నీ కాంగ్రెస్ పార్టీకి. నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో పారేస్తారు. గుర్తుపెట్టుకో. కేవలం సబ్జెక్ట్ లేక, కేసీఆర్ చెప్పిన వాటికి ఆన్సర్ చెప్పలేక, సమాధానం చెప్పలేక, దొరికిన దొంగలాగా దాని నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఇటువంటి బూతు మాటలు ఎత్తుకుంటున్నాడు. చూడలేదా ప్రజలు? కోట్లాది మంది ప్రజలు చూసిండ్రు. ఎక్కడికక్కడ టీవీలకు అతుక్కపోయి ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా సెల్ ఫోన్లలో చూసుకుంటూ పోయిండ్రు.